ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ప్రభు, నీ నామస్మరణ చేయడానికి నీ సన్నిధిలో చేరిన మేమందరం క్రమంగా నడుచుకుంటూ మీరు చూపుతున్న కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, ప్రారంభ ప్రార్థన నుండి ఇప్పటి వరకు నీ పిల్లలమైన మేము ప్రభు మా హృదయాలతో నేను కీర్తించి ఉన్నాము. తండ్రి, నీ పిల్లలు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాం నాయన. మా మనవులు నీకు తెలియజేసి ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన దాంట్లో తండ్రి కొద్దిగా నీ పరిచయ నిమిత్తము కానుక రూపంలో సమర్పించి ఉన్నాం నాయన. కార్యక్రమంలో భాగంగా కొద్ది నిమిషములు నీ మాటలు మేము ధ్యానిస్తుండగా సహాయం దయచేయండి తండ్రి. నా అంతటా నేను ఏది మాట్లాడక మీ ఆత్మ నడిపింపులో ఉండుటకు సహాయం దయచేయండి నాయన. వింటున్న నీ పిల్లలు ఏకాగ్రత కలిగిన వారి శ్రద్ధగా నీ మాటలు విని వాటిని అంగీకరించి అలాగూ మేము బ్రతుకుటకు ప్రభువా, ఇదిగో సంఘములో మేము ఎలాగో నడుచుకునవలననే కోణములో నీ మాటలు ప్రభా మేము ధ్యానిస్తుండగా కృప చూపమని మీ ఆత్మ శక్తి చేత బలము చేత మమ్మల్ని నింపి నీ సన్నిధితో మమ్మల్ని ముందుకు నడిపించమని క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. అందరూ కూర్చో. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి దేవుని యొక్క అమూల్యమైన కృప ఈ విధంగా మనము మరి దేవుని నామస్మరణ చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు మందిరాల్లో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఒకరోజు సమాజంలో ఉన్నవారు, సమాజంలో లోకపు ఆలోచనలో, లోక నిర్ణయాల్లో, భూ సంబంధమైనటువంటి జ్ఞానములు కలిగి, భూ సంబంధమైనటువంటి ప్రవర్తన విధానంతో, భూ సంబంధమైనటువంటి తీర్పులు తీర్చుకుంటూ వారి పితరులు, వారి పెద్దలు చెప్పినటువంటి విధానాన్ని ఫాలో అవుతూ మనుషుల పారంపర్యాచారాన్ని కొనసాగిస్తూ మానవుడు కల్పించినటువంటి పద్ధతుల్లో మనిషి జీవనము సాగించడము లోకంలో మనం చూస్తాం. అయితే క్రీస్తును అంగీకరించిన తర్వాత దేవుని సన్నిధిలో మనం కూర్చుంటున్నప్పుడు క్రైస్తవ జీవన విధానం బైబిలుకు అనుగుణంగానే ఉండాలి. లోకంలో మనము మానవులు కల్పించిన పద్ధతుల్లో ఎలాగైతే నడిచామో క్రీస్తులోకి వచ్చిన తర్వాత అవే పద్ధతుల్లో మనం నడవడానికి లేదు. పెద్దలు చెప్పారనో, సమాజం నేర్పించిందనో ఏదో ఒక విధానంలో మనం నడవడానికి లేదు. ఎందుకంటే ఈ సంఘములో జనులు వచ్చినప్పుడు ఆ జనులు ఎలా నడవాలో అనేది దేవుడు ఆ జనులకు నేర్పిస్తుంటాడు. అదే మాటను తిమోతి గారికి తన ఆత్మీయ తండ్రి అయిన పౌలు గారు చెబుతూ, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలని ఈ సంగతులు నీకు రాస్తున్నాను అంటున్నాను. వాస్తవానికి ఈ రాయబడిన తిమోతికి రాసినటువంటి 2 పత్రికలు కావచ్చు, పౌలు గారు రాసినటువంటి మిగతా పత్రికలు కావచ్చు, ఆయన వచ్చి చెప్పాలనుకున్నాడు. కానీ చాలా సందర్భాల్లో ఆయన రావాలనుకున్నప్పుడు చెరసాల్లో ఉన్నాడు, చాలా దూరమైనటువంటి ప్రాంతంలో ఉన్నాడు. అయితే తనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినది తాను చెప్పలేకపోతున్నప్పుడు వ్రాత రూపంలో, ఉత్తరాల రూపంలో దాన్ని ప్రజలోకి పంపించడానికి ఆలోచన చేశాడు. వాస్తవానికి ఆయన వెళ్ళాలి, వెళ్ళి ప్రకటన చేయాలి. కానీ
ఆయన వెళ్ళి ప్రకటించేంత పరిస్థితి ఆయనకు లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ప్రేరేపిస్తున్నాడు, ఇది సమాజానికి తెలియాలి. నేను ముఖాముఖిగా వెళ్దాం అనుకుంటున్నాను, నాకు పరిస్థితులు బాగాలేవు అని అనుకున్న ఆయన ఏం చేశాడంటే తన శిష్యుడికి ఉత్తరం రాస్తున్నాడు, లేఖ రాస్తున్నాడు. రాస్తూ ఆయనతో ఇలా అంటున్నాడు, నాయన నేను ఆలస్యము చేసిన ఎడల నేను రావాలనుకుంటున్నాను, నువ్వు నా కొరకు నిరీక్షిస్తున్నావు అని నాకు తెలుసు, నేను రావాలనుకుంటున్నాను. అయితే నేను రావడం ఆలస్యమైతే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెను, అంటే ఎలా జీవించాలో నువ్వు వారికి చెప్పు అంటున్నాడు. నువ్వు బ్రతకాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు రాస్తున్నా, నువ్వు నేర్చుకో. నువ్వు నేర్చుకొని అలా బ్రతుకుతూ అలా బ్రతకడానికి ప్రయాసపడుతూ నీకు ఏ మందనైతే నేను అప్పగించానో వారికి ఈ మాటను బోధించు అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథమంతా మనం పరిశీలిస్తున్నప్పుడు, బైబిల్ మనం చదువుతున్నప్పుడు లోకానికి వ్యతిరేకంగా, లోకపు తీర్పులకు, లోకపు నడకడకు, లోకపు నడవడికకు వ్యతిరేకంగా అనుకూలము కాని మాటలు ఎన్నో బైబిల్లో మనకు కనబడుతుంటాయి. అప్పుడు మనం ఆలోచించాలి, ఓహో ఇలా నేను బ్రతకాలి, ఇలా నడవాలి, ఇలా జీవించాలి అని. అయ్యో ఇలా నడిస్తే, ఇలా జీవిస్తే ఎవరైనా నన్ను ఇష్టపడతారో లేదో, ఎవరైనా నన్ను అంగీకరిస్తారో లేదో అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు అది పక్కన పెట్టాలి. ఎందుకంటే నువ్వు నడుస్తున్నది దేవుని కొరకు, నేను నడిపిస్తున్నది దేవుడు కాబట్టి. ఒకసారి మొదటి శతాబ్ద కాలంలో ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు సంఘానికి లేదంటే తన ముందున్నటువంటి సమాజానికి ఉన్నతమైనటువంటి మాటలు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆయన బోధకు ధర్మశాస్త్రోపదేశకులు ఆశ్చర్యపడ్డారు, పరిసయ్యులు ఆశ్చర్యపడ్డారు, ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అంత అద్భుతమైనటువంటి మాటలు తన నోటి నుండి బయటికి వచ్చినట్టుగా మనము చూస్తాం. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 18వ అధ్యాయం సండే స్కూల్ పిల్లలు రాసుకోవాలి. నేను చెప్తున్నటువంటి వచనాలు కాలయాపన చేసుకుంటే మీరు కూర్చోవద్దు. రైట్. 18వ అధ్యాయం 17వ వచనం చదవండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటుంది. చాలా ఇక్కడ ప్రభు తన చుట్టూ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇది 18వ అధ్యాయంలో పరలోకంలో ఎవడు గొప్పవాడు అనే వాగ్వాదం వచ్చింది. ఆ కాన్సిక్వెన్స్లో రాయబడినటువంటి, చెప్పబడినటువంటి లేదంటే బోధించినటువంటి మాట. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల అంటున్నాడు. సహజంగా మన జీవన ప్రయాణంలో, మన కుటుంబంలో కావచ్చు, మన సంఘాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, స్నేహితులుగా మనం ఉంటున్నప్పుడు, కుటుంబీకులుగా మనం ఉంటున్నప్పుడు, జీవన విధానాన్ని మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఈ ఆయుష్ కాలంలో ఒకరి ఎడల ఒకరు తప్పిదములు చేస్తుంటాం, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులకు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల. సహజంగా జరుగుతుంటాయి, తప్పిదము చేయము అనేదేమీ లేదు. అది ఏదో ఒక రకంగా కావాలని చేసిన తప్పిదములు, అనుకోకుండా చేసిన తప్పిదములు ఉంటాయి. అది కావాలన్నా చేయొచ్చు, అనుకోకుండా యాదృచ్ఛికంగా అన్నది జరగచ్చు. మొత్తానికైతే తప్పిదము జరుగుతుంది. అప్పుడు మనం ఎలా స్టాండ్ తీసుకోవాలి, ఏ విధంగా మనం ప్రవర్తించాలనేది ప్రభు చెప్తున్నాడు.
సహజంగా ఒక సహోదరుడు మన ఎడల తప్పిదం చేసినప్పుడు మనిషిగా మనం ఏమవుతామంటే ఆయన వెంటనే ఏమి అనలేకపోతాం. అది మన హృదయంలో పెట్టుకొని ఆ తప్పిదము 10 మందికి మనము బయలుపరుస్తూ ఉంటాం. 10 మందికి గాసిప్స్ చెప్తూ ఉంటాం. నన్ను ఇలా అన్నాడు, నన్ను ఇలా అన్నది, లేదంటే నాకు ఇలా చేశారు అనే విధానాన్ని 10 మందికి మనము ప్రకటనలు చేస్తూ ఉంటాం, గాసిప్ చెప్తూ ఉంటాం. ఇది లోకనీతి. ఎందుకు ఇలా చెప్తున్నామంటే అందులో నుండి మనం వచ్చాము కాబట్టి. ఆ లోకము అలా ప్రవర్తిస్తుంది, అలా ఉంటుంది, మనకు అది ఉంది కాబట్టి మనం అలా చెప్తూ ఉంటాం, అలా వస్తూ ఉంటాం. అందులో ఇంకా మనకు మారు మనసు రాలేదు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే నీ సహోదరుడు నీ ఎట్లా తప్పిదం చేసినప్పుడు నువ్వు బాధపడి కన్నీరు కార్చి వారి గురించి 10 మంది దగ్గర గాసిప్ చెప్పకంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే, నీవును నీ ఎదుట ఎవరైతే తప్పిదమ్ము చేశారో వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారి దగ్గరికి నువ్వు వెళ్ళి, నా విషయంలో నువ్వు ఇలా చేశావు, ఇది దేవుని నీతి, ఇది సంఘములో దేవుడు బ్రతకమన్న విధానం, ఇది క్రైస్తవ జీవన విధానం. ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీ ఎడల ఎవరైనా తప్పిదము చేసినప్పుడు, అది తప్పిదము అని నీకు అనిపించినప్పుడు నువ్వేం చేస్తావంటే వారి దగ్గరికి నువ్వు వెళ్ళి ఇదిగో నువ్వు మాట్లాడిన విధానం, లేదంటే నువ్వు చేసిన విధానం, నువ్వు ప్రవర్తించిన విధానం నా మనసుకు గాయం చేసింది, నన్ను బాధ పెట్టింది అని నీ బాధను మొట్టమొదట నువ్వు చెప్పాల్సింది ఎవరికి అంటే నిన్ను గాయపరిచిన వాక్యం. ఇది దేవుడి, ఇది దేవుడు నడవమన్నటువంటి విధానం. వెళ్ళి గద్దించు, లేదంటే చెప్పు, నీ యొక్క అభిప్రాయాన్ని, నీ యొక్క బాధను, నీ యొక్క వేదనను ఎవరి ద్వారా అయితే కలుగుతుందో వారికే చెప్పు. కానీ లోకం అలా చేస్తుందా? అసలు వారి దగ్గరికి రానిస్తుందా? అసలు వారితో కలిసి ఉండాలనుకుంటుందా? మళ్ళీ వాళ్ళతో తిరిగి మాట్లాడాలనుకుంటుందా? వాళ్ళకి దూరంగా ఉండాలనుకుంటుందా? అంటే లోకపు నీతి మనం ఎరుగుదుము, సమాజపు ఆలోచన మనకు తెలుసు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని నీతి, దేవుడి ఆలోచన విధానం ఏంటంటే, నీ ఎడల ఎవరైతే తప్పిదము చేశారో వారి దగ్గరికే నువ్వు ఒంటరిగా వెళ్ళి, ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా అన్నావు, ఎందుకు ఇలా ప్రవర్తించావు అని వారిని అడగమంటున్నాడు. అతడు నీ మాట వినిన ఎడల, నీ బాధను అర్థం చేసుకున్న ఎడల, ఆయన చేసిన తప్పిదమును, అవును నేను తప్పు చేశాను, నేను వాంటెడ్గానే చేశాను. ఆయన ఎందుకు చేశాడు? వాంటెడ్గా చేశాడా, లేదంటే అనుకోకుండా జరిగిపోయిందా? అయ్యో నేను అలా అనుకోలేదు, అయ్యో నేను అలా కావాలని చేయలేదు, అసలు అలా నీకు ఎలా అర్థమైంది, నా ఉద్దేశం ఇది అని ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. అప్పుడు వారు చెప్పిన దాన్ని ఒకవేళ అంగీకరిస్తే, అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుణ్ణి సంపాదించుకొంటివి. అప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాప్, ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి బాధ, ఏ మాట అయితే, ఏ ప్రవర్తన అయితే, ఏ ఉద్దేశం అయితే మనల్ని గాయపరిచిందో ఆ గాయం నుండి తక్షణమే నువ్వు ఉపశమనం పొందగలుగుతావు. దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడంటే, నువ్వు ఒక విషయాన్ని బట్టి అధిక కాలం చింతించకుండా, ఒక సహోదరుని బట్టి అధిక కాలం నువ్వు ఇబ్బంది పడకుండా తక్షణమే నీ సమస్యకు పరిష్కారము చూపుతున్నాడు దేవుడు. తక్షణమే
అంటే దేవుని నీతి ఏంటంటే నువ్వేదో ఇక హృదయంలో భారాన్ని పెట్టుకొని ఇబ్బంది పెట్టుకొని నువ్వు వేదన చెందాల్సిన అవసరం లేదు. నువ్వు తక్షణమే నీకు సహాయం దొరుకుతుంది. ఎలా సహాయం దొరుకుతుంది, ఎలా నెమ్మది దొరుకుతుంది అంటే నువ్వు ఎవరి ద్వారా అయితే బాధపడ్డావు వాడి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు, ఇలా జరిగింది, ఇలా నాకు అర్థమైంది, ఈ విషయంలో నేను బాధపడుతున్నాను నువ్వు చెప్పాలి. ఇది దేవుడు చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట అయితే కాదు. ఉందిగా బైబిల్లో, మీ బైబిల్లో ఉందా ఇలాగే? అలా ఒకవేళ అవును అలా అయిందా, దయచేసి నన్ను క్షమించు, ఇలా ఈ ఉద్దేశంతో నేను ప్రవర్తించలేదు, ఇలా జరగలేదు, ఇలా అనుకోలేదు, ఇంత దూరం వెళ్తుందని, ఇలా గాయపడతారని అనుకోలేదు, ఒకవేళ అని వాళ్ళు పశ్చాత్తాపడి సరే నన్ను క్షమించు తప్పైపోయింది అని అన్నప్పుడు మీరు అక్కడే వారితో సమాధానపడాలి. అప్పుడు నీ సహోదరుని నువ్వు సంపాదించుకున్నావు. ఇక నీ మధ్య ఏ మిస్అండర్స్టాండింగ్స్. దేవుని విధానం, దేవుడు సమాజంలో సంఘంలో మనం బ్రతకమన్నటువంటి విధానంలో ఒక మాట, రెండు మాట, 16 వచ్చి ఎందుకు ఇలా అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు మన దావీదు గారు ఉన్నారు. దావీదు గారు తప్పు చేశారు. అది చాలా భయంకరమైనటువంటి తప్పు. చేయకూడని తప్పే చేశాడు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ స్త్రీ యొక్క భర్తను చంపించేశాడు. అప్పుడు ఆయన తప్పు చేశాడన్న విషయం దేవుడికి అర్థమైంది. ఆయన దగ్గరికి నాతాను అనే ప్రవక్తను పంపిస్తాడు, మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతోని వాగ్వాదానికి గొడవకు దిగడానికి లేదు. వాళ్ళకి విషయం అర్థమయ్యేటట్టుగా మనం చేయాలి. ప్రేమతోనే. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. నువ్వు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండు, సాధ్యమైనంత వరకు ఎవరిని కోల్పోకుండా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. నాతాను ప్రవక్త దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఒక కథను చెప్పేశాడు, ఒక ఉపమానాన్ని చెప్పేశాడు. అప్పుడు దావీదు గారు కోపంకి వచ్చేసి ఇలా చేసినామని అసలు బ్రతకనివ్వకూడదు, చంపేయాలన్నాడు. అంటే ఎవరో చేశారు అనగానే దావీదు గారు ఎలా రియాక్ట్ అంటే ఇక వాడు భూమి మీద బ్రతకడానికి లేదనేసాడు. అది ఎవరో కాదు నాయన, నువ్వే అని చెప్పేసాడు. ఆ తప్పు చేసింది ఎవరో కాదు, నువ్వే అని చెప్పగానే దావీదు గారు ఏం చేశాడు, నన్ను క్షమించు అనేసి, నన్ను క్షమించాను. అంటే ఒక సహోదరుని ఒంటరిగా ఆ తప్పిదం గురించి మనం మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి, కాపాడుకోవాలనే ఆలోచన కలిగి ఉండాలి, ప్రేమను వ్యక్తపరుస్తూ మనము ప్రవర్తించాలి, ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళినట్టో లేదంటే ఏదో కొట్లాటకి వెళ్ళినట్టో లేదంటే తాడోపేట తేల్చుకుందామని వెళ్ళినట్టు వెళ్ళకూడదు. సమాధానంగా వెళ్ళాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు అంత సమాధానంగా అంత తగ్గించుకొని వెళ్ళినా నువ్వేంటి నాకు చెప్పేది అన్నాడని అందరూ ఏం చేయమంటున్నాడు దేవుడు చూడండి. నేను ఇప్పటి వరకు నాతాను దావీదు విషయం చెప్పాను కదా, వీలైతే రాసుకుంది. సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ధ్యానం చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మత్తయి సువార్తలోనే ఇదే 18వ అధ్యాయంలో నేను ఒంటరిగానే వెళ్ళాను, సమాధాన పడడానికే వెళ్ళాను, ఒకరిని కాపాడుకోవడానికే వెళ్ళాను, అయినా వాళ్ళు తప్పును ఒప్పుకోవట్లేదు, తప్పును ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎంత తగ్గించుకున్నా, మనం ఎంత సమాధాన పడాలనుకున్నా, మనం ఎంత కలుపుకొని వెళ్దాం అనుకున్నా పరిస్థితులు ఉంటాయి. అప్పుడు 16వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు సమాధాన పడదాము, కాపాడుకుందాము అని నువ్వు వెళ్ళినా, ఒకవేళ వాళ్ళు వినని ఎడలా, అతడు వినని ఎడలా, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినో ఇద్దరినో వెంటబెట్టుకొని పోయి అతని యొద్దకు పొమ్మంటున్నాడు. ఫస్ట్ ఒంటరిగా వెళ్ళమన్నాడు, సమాధాన పడమన్నాడు, నో చాయిస్. పడితే సంతోషం, నెక్స్ట్ ఆప్షన్ లేదు.
పర్లే. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒకరినో ఇద్దరినో వెంట పెట్టుకొని పోవాలి. ఎందుకు ప్రభు? ఆల్రెడీ అయిపోయిందిగా, అడిగిన పరిస్థితులు లేడుగా. ఏం చేయాలంటే ఒకరిని ఇద్దరిని వెంట పెట్టుకొని పో. ఎందుకంటే చదువు ద్వితీయోపదేశ ఖండం, మళ్ళీ వద్దాం ఇక్కడికి, అది అలా ఉంటుంది. ఎందుకు ఒకరిని ఇద్దరిని వెంట పెట్టుకొని వెళ్ళాలి? ద్వితీయోపదేశ ఖండం 19వ అధ్యాయం. ద్వితీయోపదేశ ఖండము 19వ అధ్యాయము 15వ వచనం. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక్క సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఏంట్రా భయ్, మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటి? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నారు? ఎందుకు దూరం ఉన్నారు అని అంటారు. లేదండి, ఇలా జరిగింది, అతని ద్వారా నాకు ఇలా గాయమైంది, ఇలా ఇబ్బంది పడ్డా, నేను వెళ్ళాను, సమాధాన పడదాం అనుకున్నాను, ఆయన అంగీకరించలేదు అంటే అవునా, నిజమేనా అని వాళ్ళు నమ్మరు. అంటే ఒక్కరు నేను వెళ్ళాను, నేను సమాధాన పడ్డాను, నేను మాట్లాడాను అని అంటే వాడు నమ్మడు. అదే చెప్తున్నాడు. ఒకడు చేయు సమస్త పాపంలో ఏ అపరాధమును గురించి కానీ ఏ పాపమును గురించి అని ఒక సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపకూడదు. రైట్. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. నువ్వు వెళ్ళావా? ఇల్లేదా? నేనే కాదండి బాబు, నాతో పాటు ఫలానా వచ్చింది, మేము వెళ్ళాము, మాట్లాడినాము, అయినా వినలేదు. అప్పుడు ఆ పర్సన్ అడుగుతారు, నిజమేనా మనోడు చెప్పింది ఇలా అంటే? అవునన్నా, వెళ్ళాం, ఇలా మాట్లాడేసాము, అయినా మనోడు వినలేదు. అవునా, ఓకే. అప్పుడు నీ నీతి అనేది నిలబడుతుంది. అప్పుడు మన నీతి అనేది నిలబడుతుంది. సమాజంలో మన గురించి మనకు అంటే మన ఎడల అపరాధం చేసిన వాడు కావచ్చు, మనల్ని గాయపరిచిన వారు కావచ్చు, మన గురించి 100 చెప్పుకోనిక అది నిలబడదు. ఎందుకు? సాక్షులు ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త. ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చేయండి. ఇప్పుడు 10వ వచనం చదువు. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని వద్దకు వెళ్ళాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పింది సాక్షుల ఎదుట అంటున్నాడు. సాక్ష్యం స్థిరపరచబడాలి. అందుకే ఒకరిద్దరిని వెంటబెట్టుకొని పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘానికి చెప్పు. సంఘములోని సభ్యుల మధ్య విభేదాలు ఎదురైనప్పుడు, సంఘములోని సభ్యుల మధ్య గొడవలు వచ్చినప్పుడు, సంఘంలోని 2 వ్యక్తుల మధ్య భేదములు వచ్చినప్పుడు ఏం చేయాలంట? ముందు ఒక్కరిగా కుటుంబంలో సమస్య వచ్చింది, మీ ఇద్దరే మొట్టమొదట భార్య భర్త విషయంలో, భర్తను బట్టో భార్య గాయపడ్డది, భార్యను బట్టో భర్త గాయపడ్డాడు, ఇద్దరి మధ్య సమస్య వచ్చింది. ఇప్పుడు మొట్టమొదటి జరగాల్సింది ఏంటంటే ఈ ఇద్దరే కాంప్రమైజ్ కాదు, ఈ ఇద్దరే మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఈ ఇద్దరి మధ్య జరగలేదు, అది అంగీకారంగా ఉండట్లేదు, అయినా ఇబ్బంది కలుగుతుందంటే ఒకరిద్దరిని. ఇద్దరు ఇక్కడ సమాజంలోని మనుషులు కాదు, మన కుటుంబంలోని మనుషులు. ఇది ఇలా జరిగిందండి, నేను ఇలా చెప్పేశాను, అయినా పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు పెద్దలు చెప్తారు. పెద్దలు ఇద్దరు, ఎవరినైనా ఒక ఇద్దరిని, ఆత్మీయులను, విశ్వాసులను. అయితే ఇక్కడ తీసుకెళ్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అది కుటుంబ సమస్యల్లోనైనా, సంఘంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా జనబలాన్ని బట్టి, ధనబలాన్ని బట్టి, మాట బలాన్ని బట్టి మాట్లాడేవాడిని మధ్యవర్తిగా పెట్టుకోకూడదు. ఎందుకంటే తప్పును తప్పని చెప్పేటోడు కావాలి, రైట్ను రైట్ అని చెప్పేటోడే కావాలి.
అంటే ఒక మంచి విశ్వాసి, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు, అన్యాయం మాట్లాడని వాడు, ఉన్నది ఉన్నట్టుగా న్యాయమే మాట్లాడేవాడు. ఒక ఆత్మీయుడు నీకు ఉండాలి నీ జీవితంలో. ఒక మంచి విశ్వాసి నీకు స్నేహితుడిగా ఉండాలి. లోకంలో పనికిమాలినోళ్ళు 100 మంది ఉన్న వ్యర్థమే. దేవునిలో భయభక్తులు కలిగి నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతికే ఒక్కటి నీకు చాలు. వాడు 100 మందితో సమానం. అది స్త్రీలైనా పురుషులైనా. అయ్యో మాతో ఎవరు లేరు, ఇదేం కాదు. నీతో సరైన వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలు, ఆత్మీయ స్నేహితుడు. లోకమంతా నీ అంతట పాటు పనులు చేసేవాళ్ళు, పనికి మాలిన వాళ్ళందరూ 100 మంది మనతో ఉంటే ఏం ఫైదా? ప్రయోజనం లేదు కదా. యథార్థవంతుడు, నీతిమంతుడు, నమ్మకమైన వారు ఒక్కరు నీకు ఆత్మీయంగా ఉంటే చాలు, నువ్వు వారిని సాక్షులుగా తీసుకెళ్ళడానికి రెడీ, యూజ్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట కూడా వినలే, సమాధాన పడలే. అప్పుడు ఏం చేయాలంటే సంఘము ఎదుటకి వారిని తీసుకొని వెళ్ళు అంటున్నాడు. చదవండి అన్నమాట. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియ చెప్పు. ఎందుకు? సంఘంలో సభ్యుడిగా, కుటుంబంలోనే వ్యక్తిగా ఎందుకు సంఘానికి చెప్పాలి చెప్పండి? వదిలేచ్చుగా అంటే కాదు. సంఘము ఎప్పుడు కూడా సమాధానానికి నిదర్శనం కానీ విభేదాలకు నిదర్శనం కాదు. సంఘం ఎప్పుడు కూడా ఐక్యతకే నిదర్శనం కానీ చెడిపోవడానికి నిదర్శనం కాదు. సంఘం ఎప్పుడు కూడా క్రమశిక్షణకే నిదర్శనం కానీ వేరే దానికి నిదర్శనము కాదు. సంఘం ఎప్పుడు కూడా తప్పును, పాపాన్ని సమర్థించకూడదు. అది సంఘ లక్షణము కానే కాదు. ఎప్పుడైనా నిజం స్థిరపరచబడాలి. కోపంతో కాదు, జ్ఞానంతో మనం ప్రవర్తించాలి, శాంతితో ప్రవర్తించాలి. కాబట్టి సంఘం ఎదుటకు ఆ విషయాన్ని, ఆ సంగతిని తెలియజెప్పాలి. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగా, సుంకరిగా ఎంచుకోవాలి. పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఇది క్రమం. ఎందుకు సంఘం దగ్గరికి సమస్యను తీసుకెళ్ళాలి? మొదట ఒంటరిగా వెళ్ళావు, సమాధానం దొరకలేదు. 2-3 సాక్షుల ఎదుట వెళ్ళావు, సమాధానం దొరకలే. నేను చేసిందే రైట్ అనే విధానంలో ఉంది. అప్పుడు సంఘం దగ్గరికి రమ్మంటున్నాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక చక్కని మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరెరగరా? మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఒక చెడిపోయినోడు ఉంటే చాలు మిగతా అందరినీ చెడగొట్టడానికి. దేవుడి సన్నిధిలో ఒక్కడు చెడిపోయిన వాడు ఉంటే చాలు, మిగతా వారందరినీ చెడగొడతాడు. వాడిలో ఒక్కటి ఉంటుంది పురుగు. వాడు ఒకడు చెప్తే వినడు, ఒకడు చెప్తే అర్థం చేసుకోడు. వాడి ఆలోచన విధానమే వాడిది. నలుగురితో ఏకీభవించడు, సమాధానానికి సహకారిగా ఉండడు, ఐక్యతకు సహకారిగా ఉండరు, పాపాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎప్పుడు లోకపు ఆలోచనలు కలిగే సంఘంలో అవి కనబడాలి, నిలబడాలి, నేను ఉండాలి అనుకుంటారు వీళ్ళంతా. కాబట్టి వీరితో సంఘానికి ప్రమాదం. ఎందుకంటే అది ఎలాంటి పిండి అంటున్నాడు అక్కడ? పులిసిపోయింది, పాడైపోయింది, మిగతా వారిని కూడా పాడు చేస్తుంది. ఒక 10 మామిడి పండ్లు కొనండి,
అందులో ఒక ఖరాబైన మామిడి పండు పెట్టండి. ఒక వారం రోజులైన తర్వాత చూడండి పరిస్థితి ఎలా ఉంది. మన పిల్లల విషయంలో కూడా మన పిల్లలు మంచివారైనా వారితో స్నేహం చేసే వాళ్ళు చెడ్డవారైనా అనుకోండి, వీళ్ళు కూడా చెడిపోతూ ఉంటారు. కాబట్టి స్నేహాల విషయంలోనైనా, సంఘం విషయంలోనైనా, కుటుంబంలో విషయంలోనైనా దేవుడి నీతికి మనం లోబడాలి. దేవుడి నీతికి. ఇదిగో పులిసిపోయింది, మిగతాదంతా పాడు చేస్తుంది కాబట్టి దాన్ని తీసి వేయండి. అందుకే వాడిని అంటిండిగాను సుంకరిగాను మీరు ఎంచుకోండి అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ విధానం సంఘాల్లో కనుక ఉంటే, కుటుంబంలో కనుక ఉంటే పరిస్థితులు భయంకరంగా ఉండేవి కావు. అందుకే లోకపు నీతిలో మనం నడవకుండా, మనుషుల పారంపర్యాచారంలో మనం నడకుండా దేవుడి నీతిలో మనం నడవాలి. ఇది క్రైస్తవ జీవన విధానం. ఆ వ్యక్తి మారడానికి 3 సార్లు అవకాశం వచ్చింది. మొదటిసారి ఒంటరిగా వెళ్ళాం, మార్పు లేదు. రెండవసారి సాక్షులతో వెళ్ళాం, మార్పు లేదు. మూడవసారి సంఘంతో వెళ్ళాం, మార్పు లేదు. అప్పుడు ఏం చేయాలంట? అన్యుడిగా ఎంచుకో, సుంకరి కంటే నీకు వాడికి అసలు సంబంధమే లేదు. అందుకే అప్పుడప్పుడు మీరు చూడండి, వివాహ విషయాల్లో మనకి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే, మన కుటుంబ విషయంలో భార్యగా భర్తగా ఎవరి ద్వారా గాయం జరిగినా ఒక్కరిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నీ వల్ల నాకు ఇది జరిగింది అని చెప్పాలి. ఆ స్థితిలోకి మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. నీ వల్ల ఇదిగో ఇలా గాయపడ్డాను, ఇలా ఇబ్బంది పడ్డానంటే అప్పుడు ఎదుటి వారు కూడా అది అర్థం చేసుకొని సమాధాన పడితే సంతోషం. లేదు అంటే ఆ పరిస్థితి అలాగే కొనసాగుతుంది అంటే 2-3 వ్యక్తులు రావాల్సి వస్తుంది. అమ్మ సైడ్ వాళ్ళు, అయ్య సైడ్ వాళ్ళు రావాల్సి వస్తుంది. అయినా కుదరలేదు అంటే నలుగురిలోకి సమస్య వెళ్తుంది. అయినా కుదరలేదంటే విడాకులకి వెళ్తుంది. ఇప్పుడు అన్నీ ఎలా జరుగుతున్నాయి కదా, ఇది పరిస్థితి. మరి దేవుని నీతి, దేవుడు నడవమన్నటువంటి జీవన విధానం, సంఘంలో మనం ప్రవర్తించాల్సిన విధానం ఇది. ఈ విధంగా దేవుడు మనల్ని బ్రతకమంటున్నాడు, దేవుడు మనల్ని ఉండమంటున్నాడు. నిజంగా ఈ కోణంలో మనం బ్రతకడానికి ప్రయాసపడితే, నడవడానికి ప్రయాసపడితే, అంటే నీతిమంతులను ఎవరిని మనం కోల్పోం, యథార్థవంతులను ఎవరిని మనం కోల్పోం. ఎందుకు? అది యథార్థవంతులైతే, వాళ్ళు నీతిమంతులైతే మొదటి స్థానంలోనే ఏం కావాలి? సమాధాన పడాలి. అయినా పడలే. సాక్షుల ఎదుటైనా సమాధాన పడాలి, అయినా పడలే. సంఘం ఎదుటైనా సమాధాన పడాలి, అయినా పడకపోతే వాడు నీకు అవసరం లేనోళ్ళు, వాళ్ళు నీ జీవితంలో అవసరము లేనోళ్ళు. నువ్వు చెప్తే వినరు, సాక్షులు చెప్తే వినరు, సంఘం చెప్పినా వినరు, వాడు ఎవడు చెప్పినా వినడు, వాడు దేవుడు చెప్పినా వినడు. అలాంటి వాళ్ళతో నీకు సహవాసం అవసరం లేదు, అలాంటి వాళ్ళతో నీకు ఏమీ అవసరమే లేదు అని దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. అరే ఇంకా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒక మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా యాక్చువల్గా 20వ వచనం వరకు మనం వెళ్ళాలి. రైట్, 18వ వచనాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద మీరు వేటిని బంధించురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే సంఘానికి ఎంత గొప్ప ఆధిక్యత ఉందో మీరు ఆలోచించండి. దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సంఘానికి, ఆ సంఘంగా కూడుకొని వారు నీతిగా, యథార్థంగా, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా వాళ్ళు నడుచుకుంటే, దేవునికి అవకాశం వాళ్ళు ఇస్తే, దేవుని చిత్తానుసారంగా వాళ్ళు తీర్పులు తీరిస్తే ఆ సంఘం ఎంత బలంగా ఉంటుంది అంటే వాళ్ళు పరలోకం వద్దంటే వాళ్ళు వెళ్ళరంట. ఎవరైతే సంఘం మాట వినరో వాళ్ళు పరలోకానికి వెళ్ళకుండా కూడా భూమి మీద మీరు వేటిని బంధిస్తారో, నువ్వు అన్యుడిగా సుందరిగా మనం ఎంచుకో అంటే అర్థం ఏంటి?
వాడు పరిశుద్ధులతో పాల్లేదు. వాళ్ళకి పరిశుద్ధులతో పాల్లేదంటే పరలోకం ఎక్కడది ఇక్కడ? అంటే సంఘము అది చిన్నదా పెద్దదా కాదు. ఆ కూర్చున్న సమూహము దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నారా, వాక్యానుసారంగా ఆలోచన చేస్తున్నారా, వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నారా అనేది ముఖ్యం. సంఖ్యతో సంబంధము లేనే లేదు. దేవుడు సంఘంలో సంఖ్యను చూడడు. సంఘంలో సంఖ్య సమాజం చూపుతుంది. దేవుడికి తన మాట వినేటోడు ఒక్కడైనా చాలు. అందుకే మీరు చూడండి, సమాజం అంతా పాడైపోయిన నోవహు గారిని ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? సమాజం అంతా పాడైపోయిన లోతు గారిని ఎందుకు పిలుచుకున్నాడు? అబ్రహాం గారిని ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆయనకు సంఖ్య అవసరం లేదు. ఆయనకు యథార్థంగా నీతిగా బ్రతికే ఒక్కడైనా చాలు. ఆ ఒక్కల్లో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం కొద్దిమందిమే ఉన్నాం అన్నడానికి లేదు. కొద్దిమందిమైన మనము ఆత్మానుసారంగా నడుచుకోగలిగితే, దేవుడికి ప్రీతికరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ, దేవుడికి యథార్థమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ, న్యాయమైన తీర్పులు మనం తీర్చగలిగితే, వాక్యానుసారంగా మనం ప్రవర్తించగలిగితే, భూమి మీద మనం వేటిని బంధిస్తామో అవి పరలోకంలో బంధింపబడతాయి. భూమి మీద ఏటిని మనం విప్పుతామో అవి పరలోకంలో విప్పబడతాయి అని నిశ్చయంగా చెప్తున్నాడు ప్రభువు చెప్పిన మాట నెరవేరకుండా ఉంటుందా? ఆలోచించండి. సంఘానికి అంత ఆధిక్యత ఉంది. సంఘానికి అంత ఆధిక్యత ఉంది. కాబట్టి ఆ ఆధిక్యతను మనము కాపాడుకోవాలంటే మనం యథార్థంగా బ్రతకాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ప్రభువుకు అనుకూలమైన, వాక్యానికి అనుకూలమైనటువంటి జీవన విధానాన్నిలోకి మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నము చేయాలి. 19వ వచనం, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏమంటే ప్రార్థన సంఘంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, సంఘంలో భార్యాభర్త ఉంటారు, ఇద్దరు వ్యక్తులు, ఇంటికాడ కూడా వాళ్ళే ఉంటారు. వారికి ఉన్న ఏ సమస్య గురించి అయినా సరే, అది ఎలాంటిదైనా సరే, మీరిద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే, ఇక్కడ ఎంతమంది ఉంటున్నాడు? ఇద్దరు. మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, అందులో పక్షపాతం ఉండకూడదు, అందులో అపనమ్మకం ఉండకూడదు, అందులో ఇది అవుతుందో కాదో అనే సందేహం ఉండకూడదు. విశ్వాసంతో, నమ్మకంతో దేవుడు చేయగలడని పరిపూర్ణంగా ఇద్దరికీ ఏక విశ్వాసము, ఏక నమ్మకం ఉందనుకోండి, వారు మోకరిస్తేనంట దేనిని గురించి అయినను అంటున్నాడు. సంఘంలో ఇద్దరు వ్యక్తులు అంత శక్తిమంతులు ప్రార్థనలో కూర్చుంటే పరలోకం బంధింపబడుతుంది వారిద్దరు ప్రార్థన చేస్తే, భూలోకంలో విప్పబడితే వారిద్దరు ప్రార్థన చేస్తే. కానీ ఇంతటి అవకాశాన్ని, ఇంతటి వరాన్ని సంఘంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు దేవుడు ఇస్తున్నాడు అంటే మనం ఎంత ధన్యులమై ఉండాలి. మనం దేనిలో కృంగిపోవడానికి, దేని విషయంలో బాధపడడానికి, కంగారు పడడానికి లేదు. ఇక్కడ ఒక భార్యగా, ఒక భర్తగా ధైర్యంగా, విశ్వాసంతో, నమ్మకంగా మనం ఏకీభవించగలిగితే, ప్రార్థన చేయగలిగితే, మీరు ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకుతుంది. నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. నమ్ముతారో దేవుని మాట? మన ప్రభువు చెప్తున్నాడు, మన క్రీస్తు చెప్తున్నాడు. ఏమనంటే ఇద్దరు చాలని ఆయన మీరు అనుకున్న సాధించడానికి అంటున్నాడు. చాలా సందర్భంలో మనం బాధపడుతుంటాం, నేను ఉన్నత స్థితిలోకి ఎదగడానికి నాకు ఎవరు సహాయం లేడా. నిజం, మీరు ఆలోచించండి. చాలా సందర్భంలో కొన్ని విక్టరీస్ మనం చదువుతున్నప్పుడు, విజయాలు చదువుతున్నప్పుడు వారికి ఎవరు తోడు ఉండరు, ఒంటరిగానే విజయాన్ని సాధిస్తారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరిద్దరూ ఏకీభవించి ప్రార్థన చేస్తే, మీరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినా, అంటే
ఇద్దరు కూడా కరెక్ట్గా లేరు సంఘాల్లో అని అర్థం. ఈరోజు సమాజం పరిస్థితి ఏంటంటే సంఘంలో ఒక ఇద్దరు కూడా కరెక్ట్గా లేరు. అందుకే ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. మనలో ఇద్దరం దేవుడికి కరెక్ట్గా లేమంట. ఇద్దరం దేవుడికి కరెక్ట్ లేము. ఆయన మనం అడిగితే స్థితి ఇద్దరం ఏకీభవించి అడిగితే దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని నిశ్చయంగా చెప్తున్నాను. దొరకలేదంటే ఏంటంటే ఇద్దరం కూడా కరెక్ట్ లేమని అర్థం. అంటే ఎంతగా మనల్ని మనం సరిదిద్దుకోవాలి, ఎంతగా మనం మారాలి, ఎన్ని విషయాల్లో మనం దిద్దుకోవాలి ఒకసారి ఆలోచించాలి. అంటే మనం అనుకుంటున్నాం సమాజంలో వాళ్ళు మారాలి, వీరు మారాలి, అది ఇది అనుకుంటున్నాం. కాదు, ఫస్ట్ మనం మారాలి. ఫస్ట్ మన యొక్క జీవన విధానం మారాలి, మన యొక్క ప్రవర్తన విధానం మారాలి, మనలో భక్తి పెంపొందాలి. మనము దేవునిలో ఒక ఇద్దరంగా మనం కట్టబడాలి. ఇద్దరు ఉంటే చాలా అంటున్నాడు ప్రియుల, ఇద్దరు ఉంటే చాలా అంటున్నాడు. రైట్, 20 వచ్చింది. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని నిశ్చయంగా చెప్తున్నాను. ఫీల్ అవుతున్నారా మనం ఇంతేమంది ఉన్నామని? ఫీల్ కాకండి. ఏమంటున్నాడు ఆయన? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. 100 మంది మనతో ఉండకుండా పర్లేదు, ఆయన ఉన్నాడో లేడో చూసుకోవాలి. ఏమండి, 100 మందిని కూర్చున్నాం, ఆయన లేడక్కడ, ఆయన లేడు, ఆయన సన్నిధి లేదు. మీరు పాత నిబంధన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇజ్రాయేలీలు యుద్ధానికి వెళ్తున్నప్పుడు చాలాసార్లు ఓడిపోతారు. అమోరీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓడిపోతుంటారు. ఓడిపోగానే వచ్చి కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో కూర్చొని ఎందుకు ఓడిపోయాము అని అడుగుతారు. వాళ్ళు ఎందుకు ఓడిపోయాము? ఎన్నో విజయాలు ఇచ్చావు కదా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసావు కదా, ఐగుప్తులో నుండి విడుదలను ఇచ్చావు కదా, ఎన్నో బలమైన కార్యాలు చేసావు కదా, ఈ చిన్న జనాంగంతో మేము ఎలా ఓడిపోయాము అని అడిగితే ఆయన ఏమంటాడంటే, మరి నేను మీతో లేనంటే, నేను మీతో లేను. ఎందుకు లేవు ప్రభువా? మీరు నాకు నచ్చినట్టుగా లేదు, మీరు నాకు నచ్చినట్టుగా లేరు, నేను చేయమన్న పనులు మీరు చేయరు, నేను బ్రతకమన్నట్టుగా మీరు బ్రతకరు, మీకు నచ్చినట్టుగానే మీరు జీవిస్తారు, నేను మీతో ఉండను. మోషే అంటాడు, మోషే వీళ్ళని తీసుకొని వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళా ప్రభు అంటాడు. ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళమంటున్నాను, నేను వెళ్ళను. నేను వెళ్ళమంటున్నాంటే నువ్వు వస్తా అంటే ఎత్తలేకపోతే, నువ్వు రాలేవనుకో ఈ 4 లక్షల మంది ప్రజలున్నా నాకు విజయం రాదు. నువ్వు నాతో, నీ సన్నిధి నాతో ఉంచు. ఇదే ఎప్పుడు మన జీవితంలో కోరుకోవాలి. సమాజాన్ని చూడకండి, దేవుడిని చూడండి. మనం ఎంతమంది కూర్చున్నాం అనేది ముఖ్యం కాదు. కూర్చున్న మనతో దేవుడి సన్నిధి ఉండేట్లుగానే మన ప్రవర్తనలు ఉన్నాయి. మనలో దేవుడు ఉండేట్టుగానే మన జీవన విధానం ఉందా అనేది మనం ఆలోచించుకోవాలి. ఆయన ఉంటే ఆపిటోడు ఎవరంటే, ఇప్పటి వరకు మీరు చదివే కీర్తనల భాగం ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానం చేయండి. ఆయన ఉంటే అసాధ్యమైంది ఏది లేదు. మోషేతో ఆయన ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని 2గా చేశాడు. మోషేతో ఆయన ఉన్నాడు, 10 తెగుళ్లను భూమి మీదకి తీసుకొని వచ్చాడు. మోషేతో ఆయన ఉన్నాడు, ఫరోను జయించేశాడు. ఎవరున్నారు మోషేతో? అన్న ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. ఆలోచించండి. మన దేవుడు మనము దేవుణ్ణి కలిగి ఉండాలి, ఆయన సన్నిధిని మనలో ఉండాలి, మనతో ఉండాలి. అంటే ఆయనకు నచ్చిన జీవన విధానం, ఆయనకు ప్రీతికరమైనటువంటి బ్రతుకు విధానం మనం అలవాటు చేసుకోవాలి. దేవుడిచ్చిన మాటలో మన హృదయంలో ఫలింపచేయను గాక.
ప్రార్థన చేసుకుందాం.